ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం మొత్తం జోగి రమేష్ నివాసం చుట్టుపక్కల అంతా కూడా ఏ స్థాయిలో జనం కనిపిస్తున్నారో చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, జనాగ్రహం కూడా ప్రస్తుతం జనాల్లో కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినా కూడా పెద్ద ఎత్తున జనమంతా కూడా తరలి వస్తున్నారు. చాలా మంది రైతులు, యువత కూడా ఈ పరామర్శ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వస్తున్న క్రమంలో ఆయన దగ్గరకు రావడం కనిపించింది. సాక్షి టీవీ ముందు తాము ఎదుర్కొంటున్న కష్టాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టారు. కూటమి ప్రభుత్వం పట్ల తమకున్న వ్యతిరేకతనంతా కూడా రైతులు, యువత కూడా చెప్పడం ఉదయం నుంచి కూడా మనం చూసాం. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఆ రోజు దాడి జరిగిన క్రమాన్ని అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న గుంటూరు వెళ్లారు జగన్. ఆ రోజు కూడా ఇదే స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ రీతిలో వేల కొద్దీ గూండాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేశారు. ఆయన పైన, కుటుంబ సభ్యులపైన హత్యాయత్నాలు చేశారు. ఈ దాడి జరిగిన కాసేపటికే తిరుపతిలో జోగి రమేష్ మీడియాతో కూడా మాట్లాడారు. ఆ రోజు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అనే వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది అంటూ కూడా ఆ రోజు విమర్శించారు. చూస్తున్నాం ఆ రోజు జోగి రమేష్ నివాసం పైన జరిగిన దాడిని కూడా మనం చూస్తున్నాం. రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. పూర్తిగా జోగి రమేష్ నివాసం పైన రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. చూసాం ఆ రోజు ఫస్ట్ ఫ్లోర్ పైన ఏ రకంగా పెట్రోల్ బాంబులు విసిరారో. కరెక్ట్గా బాల్కనీ లోపల ఏ ప్రాంతంలో అయితే కుటుంబ సభ్యులు ఉంటారో కరెక్ట్గా అక్కడికి పెట్రోల్ బాంబులు విసరడం కూడా మనకు కనిపించింది. ఆ రోజు ఏ స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం కూడా ధ్వంసమైపోయిందో, పెట్రోల్ బాంబుల దాడికి ఏ రకంగా నిప్పు అంటుకుందో కూడా జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కి వివరించడం కూడా మనం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన గూండాలు వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి చేరుకోవడం కనబడింది. తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా ఆ రోజు కనిపించాయి. రాళ్లు, కర్రలతో, పెద్ద పెద్ద రాళ్లతో అక్కడికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఆ రోజు ఏ స్థాయిలో దాడి చేశారో ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. మనకి పోలీసులు కూడా అక్కడ చూడొచ్చు. ఆ రోజు జోగి రమేష్ ఇంటిపైన విధ్వంసం జరిగిన సమయంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఒక్కరిని కూడా కొట్టే ప్రయత్నం చేయలేదు. కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఆ రోజు పోలీసులు చేయలేదు. అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైనైనా, ఇటు జోగి రమేష్ ఇంటి పైనైనా పోలీసులు ఉన్నప్పటికీ కూడా మిన్నకుండిపోయారు. కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం చిన్న లాఠీ చార్జ్ చేసి ఉంటే అసలు దాడులే జరిగి ఉండేవి కాదు. కేవలం టీడీపీ గూండాలకి కాపలా కాయడానికి పోలీసులు వచ్చారా అనే క్రమంలో 2 రోజుల్లో కూడా అటు శనివారం అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగిన రోజు కానీ, జోగి రమేష్ నివాసం పైన దాడి జరిగిన రోజు కానీ అదే వాతావరణం కనిపించింది. పెద్ద స్థాయిలో మొబిలైజ్ చేసినట్టుగా, ఆర్గనైజ్ అయినట్టుగా కూడా పెద్ద ఎత్తున టీడీపీ గూండాలు తరలి రావడం 2 రోజులు కూడా మనకు కనిపించింది. పూర్తిగా జోగి రమేష్ నివాసం మొత్తం ఈ మంటలకు అంటుకున్నాయి. లోపల కుటుంబ సభ్యులు ఉండగానే ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా వారంతా కూడా భయభ్రాంతులయ్యారు. 70 ఏళ్ల వ్యక్తులు లోపలున్నారనే కనీస విచక్షణ లేకుండా ఈ దాడులకు పాల్పడ్డారు టీడీపీ గూండాలు.